నల్లవాడుగా పుట్టడం ఈ అబ్బాయి చేసుకున్న పాపం. ఎందుకు ఇలా అంటున్నా అంటే ఈ అబ్బాయి పేరు జార్జ్ స్టిన్నీ. ఇతనికి 14 సంవత్సరాలు వచ్చాక అంటే 1944లో ఈ అబ్బాయి ఇంటి బయట ఆడుకుంటూ ఉన్నప్పుడు పోలీసులు వచ్చి ఈ అబ్బాయిని తీసుకుని వెళ్లారు. ఎందుకంటే జార్జ్ ఇద్దరు తెల్ల అమ్మాయిని చంపాడు అని. కానీ జార్జ్ ఎవరిని చంపలేదు. ఈ అబ్బాయిని పోలీసులు కోర్టుకు తీసుకుని వెళ్లారు. జడ్జ్ ఒక తీర్పునిచ్చాడు. అదేంటి అంటే జార్జ్ని ఎలక్ట్రిక్ చైర్ మీద కూర్చోబెట్టి షాక్ ఇచ్చి చంపేమని తీర్పునిచ్చాడు. జస్ట్ ఇదంతా ఒక సింగిల్ డేలోనే జరిగింది. ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఎలాంటి ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేయలేదు. ఇది జార్జే చేశాడని ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు. అయినా తను ఒక నల్లవాడనే కారణంతోనే ఇదంతా చేశారు. చివరికి 16th జూన్ 1944 రోజు జార్జ్ని ఎలక్ట్రిక్ చైర్ మీద కూర్చోబెట్టారు. కానీ జార్జ్ చిన్నవాడు కాబట్టి ఆ చైర్ సైజ్ జార్జ్కి సరిపోలేదు. ఆ తర్వాత ఆ చైర్ మీద బైబుల్ పెట్టి బైబుల్ మీద జార్జ్ని కూర్చోబెట్టారు. జార్జ్ తల మీద ఎప్పుడైతే ఎలక్ట్రిక్ హెల్మెట్ పెడతారో అప్పుడు నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. కానీ జార్జ్ మాత్రం ఏమి చెప్పకుండా ఊరికే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఆ తర్వాత జస్ట్ 4 minutes లోనే జార్జ్కి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపేశారు. కానీ ఇది జరిగిన 70 సంవత్సరాల తర్వాత కోర్టు ఒక అప్డేట్ ఇచ్చింది. జార్జ్ ఎవరిని చంపలేదు, తను ఒక మంచివాడని చెప్పింది. కానీ ఇప్పుడేంటి యూజ్? తను ఒక నల్లవాడనే కారణంతోనే ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఎలాంటి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయకుండా, ఎలాంటి ప్రూఫ్ లేకుండా కూడా తనే అంతా కూడా ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపేశారు. ఇప్పుడు వచ్చి జార్జ్ మంచివాడు, ఎలాంటి తప్పు చేయలేదంటే పోయిన ప్రాణం తిరిగైతే రాదు కదా. సో గైస్, జార్జ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫాలో చేసుకోండి.